Um, I want to read from a passage from the book of Matthew, chapter 15, మత్తయి 15వ అధ్యాయం నుంచి మనం చదవాలని నేను కోరుచున్నాను. verse 21 to 28. 21 నుంచి 28 వరకు. I'm going to read slowly, నేను నెమ్మదిగా చదవబోచున్నాను. and I believe, Sony also will read it slowly. Okay? ఓకే. I want you to listen carefully to this passage. ఈ అంశంని మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. Then Jesus went out from there and departed to the region of Tyre and Sidon. And behold, a woman of Canaan came from that region and cried out to him, saying, "Have mercy on me, O Lord, son of David. My daughter is severely demon possessed." But he answered her not a word. And his disciples came and urged him, saying, "Send her away, for she cries out after us." But he answered and said, "I was not sent except to the lost sheep of the house of Israel." Then she came and worshipped him, saying, "Lord, help me." But he answered and said, "It is not good to take children's bread and throw it to the little dogs." And she said, "Yes, Lord, yet even the little dogs eat the crumbs which fall from their master's table." Then Jesus answered and said to her, "O woman, great is your faith. Let it be to you as you desire." And her daughter was healed from that very hour. మత్తయి 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, "ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను." అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన, శిష్యులు వచ్చి, "ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, "ప్రభువా, నాకు సహాయం చేయుమని అడిగెను." అందుకాయన, "పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, "నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా" అని చెప్పెను. అందుకు యేసు, "అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక" అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. Now, what do you see in this passage? ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఏం చూడగలుగుచున్నారు? Can you tell me? చెప్పగలుగుతారా? Faith, yes, yes. విశ్వాసము. What else? What do you see, Sony? Faith. Okay. Pardon? Patience, yes. ఓపిక. What else? ఇంకేం చూడగలుగుతారు? Yes, pursuing or persistence, yes. ఎడతెగక ప్రయత్నం చేస్తుందామే. And what else you see in this passage? ఇంకేం చూడగలుగుతున్నారు? Humble, yes. తగ్గింపు. Pardon? Humility, yeah. వినయము. Let me tell you what I saw. నేనేం చూశానో చెప్పనివ్వండి. I saw desperation. ఆమె ఎంతో ఆతృతతో ఉన్నది అనేది నాకు కనపడింది. Do you see desperation there? మీరు చూడగలుగుతున్నారా అటువంటి ఆతృతని? What kind of desperation? అది ఎటువంటి ఆతృత అయి ఉన్నది? Jesus said, "You are a dog." యేసు చెప్తున్నారు, "నువ్వు ఒక కుక్కవి" అని. What did she say? దానికి ఆమె ఏం చెప్పింది? "Okay, Lord, yes, I am a dog." అవును ప్రభువా, నేను నిజంగానే ఒక కుక్కనే అని ఒప్పుకుంది. Can you imagine someone being so desperate that she is willing to be called a dog but wants a solution to a problem? మీరు ఎవరినైనా ఇలా ఊహించుకోగలుగుతారా? ఎవరో ఎంతో ఆతృతతో ఉన్నారు స్వస్థత పొందాలని, కానీ ఆమె కుక్క అని పిలువబడుచున్నది. Now this desperation can be very dangerous. ఇప్పుడు ఈ ఆతృత అనేది కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. Because desperation pushes people to do desperately wrong things. ఎందుకంటే ఈ ఆతృత అనేది ప్రజలని కిందకు నెట్టివేసి చాలా ఆతృతతో తప్పు చేసేటట్టు చేస్తుంది.
Desperation pushes you to compromise ఈ with ఆ- everything. ఈ ఆతృత సమస్తంలో మీరు రాజీ పడేటట్టు కూడా చేస్తుంది. I remember many years back when I was maybe 6th or 7th class. నాకు గుర్తొచ్చింది చాలా ఏండ్ల క్రితం నేను 6వ లేదా 7వ తరగతిలో ఉన్నప్పుడు Along with my friends, I went for trekking in a jungle. నా స్నేహితులతో సహా మేము ఒక అడవిలోకి ఎక్కడానికి వెళ్ళాము. It was summer. అది ఎండాకాలము. Some 3-4 hours into the trekking, ఒక 3-4 గంటలు అలా కొండలు ఎక్కడం జరిగింది. our water got over. మా దగ్గర ఉన్న నీరు అయిపోయింది. We missed our way మేము తప్పిపోయాము దారి. and we were desperate. అప్పుడు మేము ఎంతో ఆశతో ఆతృతతో ఉండే. It was May, during our school holidays, somewhere May, I think it was. అది మే నెల, అది మాకు స్కూల్ హాలిడేస్ ఉన్నటువంటి నెలగా ఉండింది. Every one of us were desperate. మాలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఉండే. And we stumble across a country liquor manufacturing, if I have to say, unit. ఒక సారాయి తయారు చేసే ఒక దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. And you know, we went and asked for water. మేము వెళ్ళి అక్కడ నీరు కొరకు అడిగాము. And the lady said, you don't get to drink water here. Only, you know, that country liquor. అక్కడ ఉన్నటువంటి స్త్రీ చెప్పారు, మీకు ఇక్కడ నీరైతే దొరకదు కానీ ఈ సారా అయితే దొరుకుతుంది అని. Anyway, she brought water and gave us. ఏదేమైనా ఆమె నీళ్లు తెచ్చి మాకు ఇచ్చింది. Dirty water. చాలా మురికి నీళ్ళు అవి. None of us would drink that water. అటువంటి నీరు మనలో ఎవరు తాగలేము. But we were so desperate కానీ మేము ఎంతో ఆతృతగా ఉండే కాబట్టి that we happily drank that water. మేము ఎంతో సంతోషంగా ఆ నీళ్లు తాగాము. Desperation. అంత ఆతృతగా ఉండే. How many of you have gone through desperations in your life? మీలో ఎంతమంది అటువంటి ఆతృత గుండా వెళ్ళారు మీ జీవితాల్లో? Everybody goes through desperation. ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆతృత గుండా వెళ్ళాల్సిందే. But what you do when you are desperate will define the course of your life. కానీ మీరు ఆ ఆతృతలో ఏది చేస్తారు అనేది మీరు మీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని మీకు వివరిస్తూ ఉంటుంది. I was going through the definition of desperation. ఈ ఆతృత అనే దాని యొక్క నిర్వచనం గుండా నేను వెళ్ళినప్పుడు But I realized none of these translations or definitions are actually describing the feeling of desperation. కానీ నేను గ్రహించింది ఏంటంటే ఆ ఆతృత అనే దాని యొక్క నిర్వచనము ఏ ట్రాన్స్లేషన్ కూడా సరైన పద్ధతిలో వివరించలేకపోయింది. You know, some of the things here is urgency. ఇక్కడ ఉన్నటువంటిలో ఒకటి ఏంటంటే అర్థము ఎంతో తొందరగా ప్రమాదంలో కావాలి అన్నట్టు. Having little or no hope. కొంచెం నిరీక్షణ లేదా అసలు నిరీక్షణనే లేకపోవడము. Extremely bad. ఎంతో తీవ్రంగా చెడ్డగా ఉన్నట్టుగా. Shocking. ఆశ్చర్యకరంగా ఉన్నట్టు. Intolerable. సహించలేనట్టుగా. Final ultimate effort. చివరిగా చేసేటటువంటి ఒక ప్రయత్నము. In general, what it means is hopeless situation. సాధారణంగా చెప్పాలంటే ఒక నిరీక్షణ లేనటువంటి సందర్భము. But I'm sure all of you will agree with me in this, that actual desperation is beyond this. కానీ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరందరూ కూడా నాతో సమ్మతిస్తారని, నిజమైన ఈ తీవ్రత ఆతృత అనే దాని యొక్క అర్థం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని. Now, Bible has many examples of desperations. బైబిల్లో ఇటువంటి ఆతృతకి ఎన్నో ఉదాహరణలు చూపిస్తుంది. Do you remember any? ఏదైనా మీకు గుర్తొస్తుందా? Desperate people in the Bible? బైబిల్లో అటువంటి ఎంతో ఆతృతతో ఉన్నటువంటి ప్రజలు. Who? Job was desperate. యోబు అలా ఆతృతతో ఉండే. But you tell me one thing, what caused desperation for Job? కానీ మీరు ఒక విషయం చెప్పండి, యోబుకి ఏది అలా ఆతృతని కల్పించిన కారణం? Was it his situation? అది ఆయన పరిస్థితా or his friends? లేదా ఆయన స్నేహితులా? See, more than the situation, it was the words of his friends that brought desperation. ఆయన పరిస్థితుల కన్నా మించి ఆయన స్నేహితులు అటువంటి ఆతృతని ఆయన పరిస్థితిలోకి తెచ్చారు. You know, in the similar way, Hannah. అదే రకంగా హన్నాను చూసుకున్నట్లయితే Hannah was desperate. హన్నా కూడా ఎంతో ఆతృతగా ఉండే. What brought desperation for her? ఏం తెచ్చింది అటువంటి ఆతృతని తన జీవితంలోకి? More than her barrenness, the words of Penina. ఆమె గర్భం దాల్చకపోయిన దానికన్నా ఎక్కువగా పెనీనా చెప్పిన మాటలు ఆమెకు ఆతృతను తెచ్చాయి. See, those words made her the desperate
and crying. ఆ మాటలే ఆమెని ఎంతో ఆశగా కలిగి ఉండి అలా ఏడ్చేటట్టు చేసింది. You see, one of the most important thing you must realize, మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, when you are desperate, మీరు అలా ఎంతో ఆతృతగా ఉన్నప్పుడు you must select whose words you want to hear. ఎవరి మాటలు వినాలి అనేది మీరు ఎన్నుకోవాలి. According to me, నన్ను బట్టయితే you need not be desperate in desperate situation. మీరు అటువంటి ఆతృత గల పరిస్థితిలో అలా ఆతృతగా ఉండని అవసరం లేదు. Let me repeat. మళ్ళీ చెప్పనివ్వండి. You need not feel desperate in a desperate situation. మీరు అటువంటి ఆతృత గల పరిస్థితిలో అంత ఆతృతగా మీరు ఉండని అవసరం I లేదు. mean, think about Daniel. దానియేలు గురించి ఆలోచించండి. In the den of lions, was it not a desperate situation? ఆ సింహముల బోనులో అటువంటి ఆతృత గల పరిస్థితిలో ఆయన లేకుండేనా? What do you think? మీరేమనుకుంటున్నారు? It was a desperate situation. అటువంటి ఆతృత గల పరిస్థితే ఆయన ఉన్నాడు. But he was not desperate. కానీ ఆయన అంత ఆతృతగా లేకుండే. I mean, we can't imagine that, right? మనం దాన్ని ఊహించుకోలేం కదా. Have you ever been surrounded by lions? మీరు అలా ఎప్పుడైనా సింహములు చుట్టుముట్టి ఉన్నప్పుడు ఉన్నారా? Okay, have you ever been surrounded by street dogs? లేదా కుక్కలు అలా చుట్టుముట్టి ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అనుభవం చెందారా? You tell me, doesn't it bring fear and desperation? మీరు చెప్పండి, ఆ పరిస్థితిలో మీకు భయాన్ని కానీ ఆతృతను కానీ అవి సృష్టింపబడలేదా? And now you change that to lions. ఇప్పుడు ఆ కుక్కలకు బదులుగా మీరు సింహంలను ఊహించుకొని చూడండి. If someone says I won't get afraid, then it's a lie. ఎవరైనా నాకు భయమే రాదు అని చెప్పారంటే అదొక అబద్ధమే. But this man was not desperate in that desperate situation. కానీ ఈ వ్యక్తి అటువంటి ఆతృత గల పరిస్థితిలో ఆతృతగా లేకుండే. So I mean, maybe because there was no one to talk to him there. బహుశా ఒకవేళ ఉండొచ్చేమో, ఆయనతో ఎవరు మాట్లాడడానికి లేరు కాబట్టి. That's why it was just he and God. అందుకనే ఆయన దేవుడు మాత్రమే ఉండే. You know, Job, until the last moment, he was saying, naked I have come and naked I will go away, blessed be the name of the Lord. యోబు ఆఖరి క్షణం వరకు చెప్పిన మాట ఏంటంటే, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను, దేవుడు స్తుతింపబడును గాక. Was it desperate then? అది ఒక ఆతృతగా ఉన్నట్టు అనిపిస్తుందా? But the same Job began to speak desperate words after his friends came and began to speak wrong things. కానీ అదే యోబు ఎప్పుడైతే ఆయన స్నేహితులు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టారో, ఆయన తప్పుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. See, my brothers and sisters, చూడండి సహోదరి సహోదరులారా, there may be many things in life which has potential to bring desperation. మన జీవితాల్లో ఎన్నో విషయాలు మనకి అటువంటి ఆతృతను తెచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. I believe we are called to minister to desperate people. నేను నమ్ముచున్నాను, మనం అటువంటి ఆతృత గల ప్రజలకు పరిచర్య చేయడానికి పిలువబడ్డ వారము. But if you are in desperation, how can you help someone else? కానీ నువ్వే ఒకవేళ అటువంటి ఆతృతతో ఉంటే నువ్వు ఇంకొకరికి ఎలా సహాయం చేయగలుగుతావు? It's like blind leading the blind. ఇది ఎలా ఉంటుందంటే, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించినట్టుగా. Or a person who is sinking in the water trying to help another person who is sinking in the water. లేదా నీటిలో మునుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎవరైతే మునుగుతున్నారో వారిని కాపాడటానికి ప్రయత్నించినట్టు. Or I had seen a strange thing. నేను ఒక వింతైన విషయం చూశాను. That many marriage counselors in US are divorced. మ్యారేజ్ కౌన్సిలర్స్ ఎవరైతే మ్యారేజెస్ గురించి కౌన్సిల్ చేస్తూ ఉంటారో వాళ్ళకే విడాకులు అయిపోయాయి. How can they counsel? వాళ్ళు ఎలా అలా కౌన్సిల్ చేయగలుగుతారు? See, if two desperate people come together, their desperation is going to exponentially increase, not decrease. అలా ఎవరైతే ఇద్దరు ఎక్కువ ఆతృత గల ప్రజలు కలిసి వస్తారో వారు ఇంకా ఎంతో ఎక్కువగా ఆతృతలో ఎదుగుతారు కానీ తగ్గరు. Have you ever been anxious? మీరు ఎప్పుడైనా ఆందోళన చెందారా? And in your anxiety, have you met another anxious person? అటువంటి ఆందోళన ఇంకొక ఆందోళన ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలిసారా? How is that? I don't know, what will you call that kind of effect? అటువంటి ప్రభావాన్ని మీరు ఎలా పిలుస్తారు? Catalytic or something, two forces working together. అదొక ఉత్ప్రేరకంగా పిలువబడుతుంది. రెండు బలాలు కలిసి పనిచేస్తున్నారు. Two negatives are not going to make positive over here. రెండు నెగటివ్లు కలిసి ఇక్కడ పాజిటివ్ చేయదు. It will make things more negative. అది ఇంకా నెగటివ్ గా ప్రతికూలంగా పరిస్థితులను చేస్తుంది. But once you come out of that desperation, కానీ ఒక్కసారి ఆ ఆతృతల నుంచి మీరు బయటికి వస్తే, I'll tell you, you will be able
to be a blessing to many more desperate people and change their lives. నేను చెప్తున్నాను, మీరు అలా ఎవరైతే ఎంతో ఆతృతలో ఉన్న ప్రజలని వారి జీవితాలను కాపాడి మార్చేవారిగా మీరు అవుతారు అని. Because desperation always pushes us to take wrong decisions. ఎందుకంటే ఈ ఆతృత ఎప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. Do you remember anyone like that in the Bible? బైబిల్లో మీకు అటువంటి వారు ఎవరైనా గుర్తొస్తున్నారా? Who? King Saul. రాజైన సౌలు. I mean, you see, when Samuel asked him, told him to wait, I will come and offer a sacrifice. సమూయేలు, నువ్వు కొంచెం ఎదురు చూడు, నేను వచ్చి బలియార్పణకి నీకు సమయం ఇస్తాను అని చెప్పినప్పుడు Saul became desperate. సౌలు ఎంతో ఆతృతగా ఉండే. It is out of his desperation he offered a wrong sacrifice. ఆయనకున్నటువంటి ఆ భయంకరమైన ఆతృతను బట్టి ఆయన తప్పుడు అర్పణ చేశాడు. What was the result? దానికి ఫలితం ఏంటి? He lost the kingdom. ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. Jonathan, his son, lost the kingdom. యోనాతాను, ఆయన కుమారుడు కూడా రాజ్యాన్ని కోల్పోయాడు. Jonathan's son Mephibosheth also lost the kingdom. యోనాతాను రాజు అయినటువంటి మెఫీబోషెతు కూడా రాజ్యాన్ని కోల్పోయాడు. You see, the effect was not just upon him but for the generations. ఆ ప్రభావం కేవలం ఆయన పైననే కాకుండా ఆయన తరాల పైన కూడా ఉండింది. Many times people say that desperate situations, desperate solutions. చాలాసార్లు ప్రజలు ఏమంటారంటే అటువంటి తీవ్రమైనటువంటి ఆతృత గల పరిస్థితులు అటువంటి ఆతృత గల పరిష్కారాలను కూడా ఇస్తుంది అని. I'll tell you that doesn't work 100% of the time. నేను చెప్తున్నాను 100% అది పని చేయదు అని. I remember a pastor gave a testimony. నాకు గుర్తొస్తుంది, ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. His wife was in emergency. ఆయన యొక్క భార్య ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు. So he had to travel a long distance to where she is. ఆమె ఎక్కడ ఉందో చేరాలంటే ఆయన ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంది. There was no money in the pocket. ఆయన జోబులో డబ్బులు లేకుండే. And no fuel in the car. కారులో ఇంధనం కూడా లేకుండే. So he was really desperate. కాబట్టి ఆయన ఎంతో ఆతృతగా ఉండే. In that desperation, he went to the petrol bunk. This was in America. ఇది అమెరికాలో జరిగినటువంటి సంఘటన. ఈ ఆతృతలో ఈయన పెట్రోల్ బంక్ వెళ్ళారు. And no money in the pocket. ఆయన జోబులో డబ్బులు లేవు. He filled the tank. ఆయన ట్యాంక్ నంతా నింపించుకున్నారు. And he closed the lid. ఆయన దాని యొక్క మూతను మూశారు. And was wondering what to do. అప్పుడు ఆశ్చర్యపడుతున్నాడు, ఏం చేయాలబ్బా అని. And suddenly the owner of that bunk came running to him. అప్పుడు అకస్మాత్తుగా ఆ బంక్ యొక్క యజమాని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, Pastor, I'm so happy to see you. పాస్టర్, మిమ్మల్ని చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. And he said, this fuel that you have filled is on me. I will pay. I'll take care of it. మీరు నింపుకున్నటువంటి ఈ ఇంధనం నా మీదనే ఉంది, నేనే దాని గురించి డబ్బులు చెల్లిస్తాను. So, he was very happy and he went and met his wife. దాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషించి వెళ్ళి ఆయన భార్యను కలుసుకున్నారు. So there was another person in such same desperate situation. ఇంకొక వ్యక్తి అటువంటి ఆతృత గల పరిస్థితిలో ఉన్నారు. So he also went to the petrol bunk. ఆయన కూడా పెట్రోల్ బంక్ వెళ్ళారు. And did full tank. ఆయన కూడా ట్యాంక్ నింపుకున్నారు. And ended up in police station. పోలీస్ స్టేషన్ కి చేరారు చివరికి. So my point is this. కాబట్టి నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, if someone tells you when you are desperate you take desperate steps, do not believe. ఎవరైనా మీకు ఇలా చెప్తే మీరు అటువంటి ఆతృత గల పరిస్థితిలో ఉన్నప్పుడు ఆతృత గల నిర్ణయం తీసుకోమని మీరు దాన్ని నమ్మకండి. Desperate situation pushes you to think desperately, take desperate steps and get desperately foolish, stupid, negative results. అటువంటి ఆతృత గల పరిస్థితులు మిమ్మల్ని ఏం చేస్తాయంటే, మీరు ఏదో ఆతృతతో ఒక నిర్ణయం తీసుకొని అడుగులు వేసి చివరికి మీరు వెర్రివారయ్యేటట్టు, మూర్ఖులయ్యేటట్టు చేస్తాయి. And many times the effect will go for generations. చాలాసార్లు దాని యొక్క ప్రభావం తరాలుగా ఉంటుంది. You don't realize the situation. మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించకపోవచ్చు. Because when you are desperate your brain doesn't work. ఎందుకంటే మీరు అలా ఆతృతగా ఉన్నప్పుడు మీ మెదడు అనేది పని చేయదు. దిమాగ్ కామ్ nahi karta. మీ మెదడు పని చేయదు. All people who have gone through desperation, do you agree with me? ఆతృత గుండా వెళ్ళిన ప్రజలందరూ నాతో సమ్మతిస్తున్నారా? దిమాగ్ కామ్ nahi karta. Head, your mind won't work. మీ మనసు లేదా మీ మెదడు పని చేయదు. And the devil will be ready to push you to take desperate steps. అప్పుడు అపవాది మీరు అటువంటి ఆతృత గల నిర్ణయాలు అడుగులు తీసుకోవడానికి మిమ్మల్ని నెట్టివేస్తుంది. And the damage that can happen after that could take ages to be corrected. ఆ తర్వాత దాని నుండి కలిగినటువంటి ఆ ప్రమాదము లేదా గాయము అనేది కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు పడతాయి. Remember Esau? ఏసావును గుర్తు చేసుకోండి. Esau was desperately hungry.
ఏసావు ఎంతో ఆతృతతో ఆకలితో ఉండే. I mean, he came from a well-fed family. ఆయన బాగా తినిపించినటువంటి మంచి ధనం కల కుటుంబం నుంచే వచ్చాడు. Jacob was a well-to-do man. యాకోబు అలా మంచి ధనవంతుడుగా ఉన్నవాడు. Let me tell you, my brothers and sisters, నన్ను చెప్పనివ్వండి నా సహోదరి సోదరులారా, all of us can survive almost a week without food. మిగిలిన వారంతా కూడా ఒక వారం తిండి లేకపోయినా బతకగలుగుతారు. We have enough stores. మనకు సరిపోయిన నిధులు ఉన్నాయి. So see, Esau, how he was, I don't know, but he was a strong man. ఏసావు ఎలా ఉండేవాడో నాకు తెలియదు, కానీ ఆయన బలమైన వాడు. You see, he was hungry. ఆయనకు ఆకలి అయ్యింది. Definitely not so much angry as to give up his birthright. Hungry. ఆయన జన్మ హక్కు జ్యేష్ఠత్వం అమ్ముకునేంత అంత కోపంగా ఆయన ఆకలికి వదులుకునేంతగా లేకపోవచ్చు. But what the devil does is, కానీ అపవాది ఏం చేస్తుందంటే ఇక్కడ tells you are so hungry, if you die, what's the use of the birthright? ఆయనకు చెప్తుంది, నువ్వు ఇంత ఆకలిగా ఉంటే నీకు జ్యేష్ఠత్వం ఉండి దాంతో చచ్చినా ఏం ఉపయోగము? You see, the compromise that he did costed him something far more precious than he can ever imagine. అలా రాజీ పడడం వల్ల ఆయనకి ఏం జరిగిందంటే ఆయన ఊహించు దానికన్నా ఎంతో నష్టం కారణమైంది. My brothers and sisters, నా సహోదరి సోదరులారా, desperate situation need not bring you to desperation. అటువంటి ఆతృత గల పరిస్థితి మీలో ఆతృతని తేనవసరం లేదు. In Ziklag, లో all the people along with David were desperate. దావీదుతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా అటువంటి ఆతృతగా ఉండే. Because Amalekites came and took away everything. ఎందుకంటే అమాలేకీయులు వచ్చి సమస్తమును తీసుకొని వెళ్ళిపోయారు. The extent of desperation was, అక్కడ ఎంత ఆతృతగా ఉండే అంటే they wanted to kill their leader David by stoning him. వారి నాయకుడైనటువంటి దావీదును రాళ్ళేసి కొట్టాలని కోరుకున్నారు. But thank God for David. కానీ దావీదుకై వందనాలు దేవునికి. He refused to give into desperation. ఆయన అటువంటి ఆతృతకు ఆయన అప్పగించుకోకుండా. And remember, this one man who refused to give into desperation in a desperate situation along with desperate people delivered them out of the desperate situation. గుర్తు పెట్టుకోండి, ఈ ఆతృత గల పరిస్థితిలో ఈ వ్యక్తి దావీదు ఆతృత గల ప్రజలమందరిలో ఉన్నప్పుడు కూడా ఆతృతకు ఆయన అప్పగించుకోలేదు. And that's why he delivered them out of their desperate situation. అందుకనే ఆయన వారిని అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా కానీ విడిపించాడు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, remember, you giving in to desperation is not going to deliver you, but it is going to trap you deeper inside the situation. మిమ్మల్ని మీరు అలా ఆతృతకి మీరు అప్పగించుకున్నప్పుడు అది మిమ్మల్ని విడిపించకపోగా మిమ్మల్ని ఇంకా లోతైన మార్గంలో మిమ్మల్ని చిక్కేటట్టు చేస్తుంది. Even Israelites in the desert, ఎడారిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, for every now and then they were getting desperate. ప్రతిసారి వాళ్ళకి అటువంటి ఆతృత కలుగుతూనే ఉన్నది. For small things they were getting desperate and grumbling against God. చిన్న చిన్న విషయాలకు వాళ్ళకి అటువంటి ఆతృత కలుగుతూ దేవునికి వ్యతిరేకంగా గునుగుతూ ఉన్నారు. Thank God for Moses. మోషేకై దేవునికి వందనాలు. Moses stayed calm. మోషే అక్కడ నెమ్మదిగా ఉండి and kept delivering them. వారిని విడిపిస్తూ ఉన్నాడు. But there came a time కానీ ఒక సమయం వచ్చింది when those people were desperate for water. Second time, రెండవసారి ఆ ప్రజలు నీటి కొరకై ఎంతో ఆతృతగా ఉన్నారు. They were throwing all their desperation on Moses. వారి యొక్క ఆతృత ఆశ అంతా కూడా మోషే మీద వేస్తున్నారు. And in that one particular moment of weakness, he gave in to the desperation. ఆ ఒక్క బలహీనమైన క్షణము వచ్చినప్పుడు ఆయన ఆతృతకు అప్పగించుకున్నాడు. He was angry with the people. ఆయన ప్రజలతో కోపం తెచ్చుకున్నాడు. Instead of speaking to the rock, he struck the rock. ఆ రాయితో ఆయన మాట్లాడడానికి బదులుగా దాన్ని కొట్టాడు. People got the water they wanted. అప్పుడు ప్రజలకు కావాల్సిన నీరైతే వారికి వచ్చింది. But Moses lost the opportunity to enter the promised land. కానీ మోషే వాగ్దాన భూమికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. Do you realize how desperation destroyed the future of a wonderful leader, Moses? మీరు ఇక్కడ గ్రహిస్తున్నారా? ఒక అద్భుతమైనటువంటి నాయకుడు మోషే ఎంత ఈ ఆతృత గల పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆ ఆతృత ఎలా ఆయన భవిష్యత్తును నాశనం చేసిందో. I believe that God is going to deliver us from desperation today. నేను నమ్ముతున్నాను దేవుడు మనకు అటువంటి ఆతృత గుండా మనకు విడుదల ఇవ్వబోచున్నాడు అని. Those who are here and even those who are on Zoom. ఇక్కడ ఉన్న వారికి, జూమ్ లో అటెండ్ అయ్యే వారికి I want to tell you.
నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. God wants to set you free from your desperation. దేవుడు మిమ్మల్ని ఆ ఆతృత నుండి విడిపించాలని కోరుతున్నాడు. You know, because in the Bible we see these desperate people who destroyed their future. ఎందుకంటే బైబిల్లో మనం చూడగలుగుతున్నాము ఇటువంటి ఆతృత గల ప్రజలు వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవడం. But there are other desperate people who build their future. కానీ ఇంకొంతమంది ఈ ఆతృత గల ప్రజలు వారి యొక్క భవిష్యత్తును కట్టుకోవడం చూడగలుగుతున్నాం. Do you remember any of them in the Bible? బైబిల్లో అటువంటి వారు మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? Desperate but build their situation, build their life. అటువంటి ఎంతో ఆశ గుండా ఉన్నప్పటికీ వారి యొక్క ఇల్లుని వారి యొక్క జీవితాలని కట్టుకోగలిగారు. Anyone? ఎవరైనా? Think. Huh? Zacchaeus was desperate, right? జక్కయ్య అలా ఎంతో ఆతృతగా ఉండే కదా. You know, he was desperate for a positive thing though. ఏదైనా మంచి విషయం జరగాలనే ఆతృతగా ఉండే. So he climbed on the tree for Jesus. కాబట్టి యేసు కొరకు ఆయన చెట్టెక్కాడు. You see, he did not allow his desperation to destroy him. He let his desperation move him forward towards Jesus. ఆ ఆతృత ఆయన జీవితాన్ని నాశనం చేయాలని కాకుండా ఆయన యేసు కొరకు ముందుకు వెళ్తూ ఆతృత ఆయనని ముందుకు తీసుకెళ్లేటట్టు చేశాడు. Who else? ఇంకెవరు? Who? Jonah. Right? Jonah. Perfect. Jonah was desperate. యోనా కూడా అటువంటి ఆతృతగా ఉండే. Where was he desperate? ఎక్కడ ఆయన అలా ఆతృతగా ఉండే? In the fish. The belly of the fish, he was desperate. ఆ మత్స్యం కడుపులో ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆతృతగా ఉండే. And he went to God. ఆయన దేవుని యొద్దకు వెళ్ళాడు. And God delivered him from that desperation and led him to his destiny. అప్పుడు దేవుడు ఆయన యొక్క ఆతృత నుంచి విడిపించి గమ్యస్థానానికి చేర్పించాడు. Let me tell this to you once again. ఇంకొకసారి ఇది మీకు చెప్పనివ్వండి. When Jonah became desperate and looked to God, యోనా అలా ఆతృతగా ఉండి దేవుని యొద్ద చూసినప్పుడు God delivered him from his desperation and led him to the destiny. దేవుడు ఆయన యొక్క ఆతృత నుంచి విడిపించి గమ్యస్థానానికి చేర్పించాడు. You remember Hannah? హన్నా మీకు గుర్తొస్తుందా? Hannah was desperate. హన్నా కూడా అలా ఆతృతగా ఉండే. She went to God. ఆమె దేవుని యొద్దకు వెళ్ళింది. Was delivered. దాని నుంచి విడిపించబడింది. There are so many other people. అలా ఇంకెంతో మంది ఉన్నారు. You remember blind Bartimaeus? ఆ గుడ్డి బతనియస్ మీకు గుర్తొస్తున్నారా? When he came to know Jesus is coming, ఆయన యేసు వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు desperately he was crying out saying, Jesus, son of David, have mercy on me. ఆయన ఎంతో ఆతృతగా పిలుస్తున్నాడు, దావీదు కుమారుడైన యేసు నా మీద కనికరం కలిగి ఉండు అని. People around were telling him, shut up, shut up, shut up. ఆయన చుట్టూరా ఉన్న ప్రజలు నోరు మూసుకో అని చెప్తూ ఉన్నారు. But thank God his desperation did not let him shut up. కానీ దేవునికి వందనాలు, ఆయనకు ఉన్నటువంటి ఆతృత గల పరిస్థితుల గుండా ఆయన ఆతృతతో నిర్ణయం తీసుకొని నోరు మూసుకొని ఉండలేదు. Because he was crying out to a right person about the right thing. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సరైన విషయం పట్ల సరైన వ్యక్తికి పిలుస్తూ ఉన్నారు. His life was transformed. ఆయన జీవితం రూపాంతరం చెందింది. Do you realize even Jesus went through desperation? మీరు గ్రహిస్తున్నారా? యేసు కూడా అటువంటి ఆతృత గుండా వెళ్ళినట్టుగా. On the cross when he says, my God, why have you forsaken me? That's a desperate situation. సిలువలో ఆయన దేవునితో అంటున్నాడు, నా దేవా నా నేల విడనాడితివి. అది కూడా ఒక ఆతృత గల పరిస్థితి. But thank God for the next statement he made. కానీ దేవునికి వందనాలు, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటను బట్టి, Father, into your hands I commit my spirit. తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను. You see, in that time of desperation, Jesus gave himself in the hand of his father. అటువంటి ఆతృత గల పరిస్థితిలో యేసు ఆయన శరీరాన్ని తండ్రి చేతికి అప్పగించుకుంటున్నాడు. Father let him go through, తండ్రి దాని గుండా వెళ్ళేటట్టు చేశారు, but raised him from the dead. కానీ ఆయనను మరణం నుంచి పునరుద్ధానమయ్యేటట్టు చేశారు. Remember, however desperate your situation may look, our God is able to lay a table before you in the midst of your desperate situation. గుర్తు పెట్టుకోండి, మీకు ఎటువంటి ఆతృత గల పరిస్థితులు కనపడుతున్నా, మీరు అందులో ఉన్నా కానీ మన తండ్రి అయిన దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనపు బల్లని సిద్ధపరచగలరు. Don't give in to your desperations. అటువంటి ఆతృతకు మీరు వెళ్ళిపోకండి. Do not give in to your desperations. మీరు మీ ఆతృతలోకి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోకండి. Nehemiah, నెహమ్యా
he was on a task, ఆయన ఒక పనిలో ఉండెను, was building a wall around Jerusalem. యెరూషలేము చుట్టూగా ప్రాకారము కట్టే పనిలో There were lots and lots of opposition, ఆయనకి వ్యతిరేకతలు ఎన్నెన్నో ఉండెను. and there were people like Tobiah and Sanballat all the time speaking negativity. ఆయన చుట్టూ ఉన్న ప్రజలు లాంటి వారు టోబియో గాని సనబలత గాని ఎంతో ప్రతికూలంగా ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. But thank God for Nehemiah. కానీ నెహెమ్యాని బట్టి దేవునికి వందనాలు. Every time the negativity came, he turned to God. ప్రతిసారి ఆ ప్రతికూలత వచ్చినప్పుడు ఆయన దేవుని యొద్దకు తిరిగాడు. He remembered his mission. ఆయన యొక్క పనిని జ్ఞాపకం చేసుకున్నాడు. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను నా సహోదరి సహోదరులారా, however desperate your situation may be, ఎంత కఠినంగా లేదా ఎలా మీ యొక్క ఆతృత గల పరిస్థితులు ఉన్నప్పటికీ if కూడా your focus is God and God's mission in your life, ఒకవేళ మీ దృష్టి అంతా దేవుడి యొక్క పని అయ్యుంటే God will deliver you from any kind of those situations. దేవుడు మీకు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా వాటి నుంచి విడుదల ఇస్తాడు. David, when he went against Goliath, దావీదు గొలియాతుకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు it was a situation like desperation for all the people. అక్కడ ఉన్న ప్రజలందరికీ అదొక ఆతృత గల పరిస్థితే. When Samson with a jawbone of a donkey went against thousands of, I think hundreds of people, సంసోను ఆ గాడిద యొక్క దవడ ఎముకను పట్టుకొని ఆ వందల కొద్ది ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు God helped him through that situation. ఆ పరిస్థితి గుండా దేవుడు ఆయనకు సహాయం చేశారు. Even when he made a mistake, Samson made a mistake, సంసోను ఒక తప్పు చేసినప్పటికీ కూడా and landed up as a slave, a blind slave, ఒక గుడ్డి బానిసగా తను చేరినప్పటికీ కూడా at that desperate situation when people wanted him to perform, ఆ ఆతృత గల పరిస్థితిలో ప్రజలు ఆయనను ప్రదర్శించాలని కోరినప్పటికీ, remember he was a mighty warrior. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన ఒక శక్తివంతమైన శూరుడుగా ఉన్నాడు. He was a judge of Israel. That means he was like a king. ఆయన ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, అంటే ఆయన ఒక రాజుగా ఉన్నట్టే. At that desperate time when he looked to God, God helped him even there and gave him victory. అటువంటి ఆతృత గల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని తట్టు చూసినప్పుడు ఆయన సహాయం చేశాడు. You know, one of the important reason that leads us to desperation, మనల్ని అటువంటి ఆతృత గుండా తీసుకెళ్లే గల ముఖ్యమైన కారణాలు ఏంటో మీకు తెలుసా? we are afraid to lose. మనం ఏదన్నా కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటాము. We are afraid to lose. మనం కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటాం. Sometimes lose a name, ఒక్కొక్కసారి మన పేరు కోల్పోతామేమో అని, money, లేదా ధనం కోల్పోతామేమో అని, position, స్థానాన్ని కోల్పోతామేమో our అని, respect. లేదా మర్యాదను కోల్పోతామేమో Sometimes అని, we are afraid to lose people. లేదా ప్రజలనే కోల్పోతామని భయపడుతూ ఉండొచ్చు. Sometimes we are afraid to lose a battle. లేదా కొన్నిసార్లు యుద్ధాలని మనం ఓడిపోతూ ఉంటామని Every భయపడుతుండొచ్చు. one of those fears leads us to desperation and destruction. అటువంటి భయాలన్నీ కూడా మనల్ని ఆతృతకు నడిపించి ఆ తర్వాత నాశనం చేస్తాయి. But when you lose the fear of losing from your life, ఏదన్నా కోల్పోతాము అనే భయం నుంచి మనం విడుదల పొందుకున్నప్పుడు you have already won. మీరు అప్పుడే జయించినట్టు. I want you to remember this, మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. which I always tell you. నేను ఎప్పుడు చెప్పేదే, What worst can happen to any one of us? మనలో ఏదన్నా జరిగితే ఎక్కువ ఏం జరుగుతుండొచ్చు? We may die. మనం చనిపోతుండొచ్చు. If you die, ఒకవేళ చనిపోతే where will you go? ఎక్కడికి పోతాం మనము? With the Lord. ప్రభు యొద్దకే. Even in that we have the victory. అందులో కూడా మనం విజయాన్ని కలిగి ఉన్నాము. The secret is this. అక్కడ రహస్యం ఏంటంటే ఇది, As the children of God, దేవుని పిల్లలుగా we actually never lose anything. నిజానికి మనము ఏది కూడా కోల్పోము. Let me tell you once again. మరొకసారి చెప్పనివ్వండి, As children of God, దేవుని పిల్లలుగా we actually never lose anything. మనం నిజానికి ఏది కూడా కోల్పోము. If you give up something for the sake of the Lord, మనం దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టినా వదులుకున్నా కానీ, Jesus said, I will give it back to you 100 times. యేసు చెప్పాడు మీకు 100 అంతలు తిరిగి ఇస్తాను అని. If the devil steals something from you, అపవాది మీ నుంచి ఏదైనా దొంగిలిస్తే he has to give back 7 times to you. వాడు 7 సార్లు తిరిగి మీకు ఇవ్వాలి. If God takes something away from you, దేవుడు ఒకవేళ మీ నుంచి ఏదైనా తీసుకున్నట్లయితే, he takes something away from you to give you always something better. మీ నుంచి ఏదైనా తీసుకున్నాడంటే మీకు అంతకన్నా ఉత్తమమైనది ఇవ్వాలనే. There is no loss even in that. దాంట్లో కూడా ఎటువంటి నష్టము లేదు. Therefore we must relax and trust in his faithfulness.
కాబట్టి ఆయన నమ్మకత్వం మీద మనము నమ్మకం ఉంచి సేదదీరుతూ విశ్రాంతి Don't తీసుకోవాలి. give in to desperations. అటువంటి ఆతృతకు మీరు మిమ్మల్ని My అప్పచెప్పుకోకండి. brothers, my sisters, no desperation in life. నా సహోదరులారా, మన జీవితాల్లో అటువంటి ఆతృత ఉండకూడదు. Especially when you are desperate, మరి ముఖ్యంగా మీరు అలా ఆతృతగా ఉన్నప్పుడు do not do anything. ఏది చేయకండి. Wait upon the Lord. ప్రభువు యొద్ద ఎదురు చూడండి. Give yourself in the hands of God. మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకోండి. He has always a way to deliver you. మీరు మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గంను కలిగి ఉంటాడు. He has his own unique ways to deliver. ఆయన ప్రత్యేకమైన దారులు మార్గాలు ఉన్నాయి మిమ్మల్ని విడిపించడానికి. As humans, nobody could have ever imagined that God could take people of Israel across the Red Sea on a dry ground. మనం మనుషులుగా ఎప్పుడు ఊహించలేము కదా, దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రంను వేరుపరిచి దాని గుండా మనుషులు నడిపిస్తాడని. That's a solution beyond human imagination. అది మనుషుల ఊహకు అందనటువంటి ఒక పరిష్కారం. Walking with Shadrach, Meshach and Abednego in the furnace of fire and not even a hair burn is a solution beyond imagination. మన ఊహకు మించినటువంటి ఇంకొక సంఘటన ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగోతో ఆ నిప్పుల కొలువిలో వాళ్ళతో పాటు నడుస్తూ ఒక ఎంట్రుకైనను తగలబడలేదు. In the wedding of Cana, turning water into wine is a solution beyond human imagination. కానాను వివాహంలో నీరుని మధ్యముగా ద్రాక్షారసంగా మార్చడం అనేది మన ఊహకు మించిన ఒక పరిష్కారం. Raising Lazarus, who was dead for 4 days, is a solution beyond imagination. 4 రోజుల క్రితం చనిపోయినటువంటి లాజరుని మరణం నుంచి లేపడం అనేది కూడా మన ఊహకు మించినటువంటి ఒక పరిష్కారం. Remember, God is a savior. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక రక్షకుడు అని. That means a solution giver. దాని అర్థం ఏంటంటే ఒక పరిష్కారం ఇచ్చేవారు అని. Allow him to give you solution. అటువంటి పరిష్కారం ఇచ్చేందుకు మీరు అనుమతించండి. In the desperate situation, with the desperate mindset, when you try to bring forth desperate solution, I'll tell you, more often you will fail than succeed. అటువంటి ఆతృత గల పరిస్థితిలో మీరు ఒక ఆలోచన మనస్తత్వం కలిగి ఉండి ఆతృతతో మీరు ఒక పరిష్కారం తేవాలనుకుంటే అది మీరు ఇంకా విఫలమయ్యేటట్టు చేస్తుంది. If you trust God, మీరు ఒకవేళ దేవుని నమ్మినాడేలా, he will bring a solution beyond your imagination. ఆయన మీరు ఊహకు మించి ఒక పరిష్కారాన్ని తేగలుగుతాడు. And when you are out of your desperation, మీరు అటువంటి ఆతృత బయటకు వచ్చిన తర్వాత you will be able to help those who are in desperation. అటువంటి ఆతృత గుండా వెళుతున్న ప్రజలకు మీరు సహాయం చేయగలుగుతారు. I want us to read this scripture from the book of Isaiah chapter 30 verse 15. యెషయా 30:15 వచనం చదవాలని నేను కోరుతున్నాను. For thus says the Lord God, the Holy One of Israel, in returning and rest you shall be saved. In quietness and confidence shall be your strength, but you would not. యెషయా 30:15 ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. In your desperation you might have gone forward wanting to take some desperate steps. మీరు ఆ ఆతృతలో మీరు ముందుకు వెళ్ళి కొన్ని ఆతృత గల అడుగులు తీసుకోవాల్సి వస్తుండొచ్చు. God says come back, come back. దేవుడు చెప్తున్నాడు వెనక్కి రండి, వెనక్కి రండి. Sometimes that one moment of desperation leading you to despair can destroy your life. కొన్నిసార్లు అటువంటి ఆతృత గల ఆ క్షణము మిమ్మల్ని నాశనంలోకో లేదా ఇంకా దేనికో నడిపించవచ్చు. You know, if you have ever met people who have attempted suicide, మీరు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నించిన ప్రజలను కలిసారా? I mean, you cannot meet people who have committed suicide, right? ఆత్మహత్య చేసుకున్న వారిని మీరు ఎప్పుడు కలవలేరు కదా. But those who have survived, కానీ అలా ప్రయత్నించి బతికిన వారిని, all of them will say that it was that moment of desperation that led them to take that step. వారందరూ చెప్పే మాట ఏంటంటే ఆ ఆతృత గల సమయంలో ఆ క్షణంలో ఆ అడుగు వేసేటట్టు చేసింది అని. I'm sure all of you would remember the incidences in your life where you have taken a desperate step in a desperate situation and fallen into trouble. నాకు ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరందరూ కూడా మీరు జీవితాల్లో అటువంటి ఆతృత గల సమయాల్లో ఆతృత గల పరిస్థితుల్లో ఒక ఆతృత గల అడుగు తీసుకొని అడుగు వేసి మీరు నష్టపోయినట్టు. Maybe you have taken a desperate decision. లేదా మీరు అటువంటి ఆతృత గల ఒక నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. God says return, come back from that decision. దేవుడు చెప్తున్నాడు తిరిగి రండి, వెనక్కి రండి అని. If you have taken a step, come back from that step.
మీరు ఒకవేళ ఒక అడుగు వేసినట్లయితే ఆ అడుగు నుంచి వెనక్కి రండి. He says, rest, relax. ఆయన చెప్తున్నాడు విశ్రాంతి తీసుకోండి, సేదదీరండి అని. He says, in quietness and confidence shall be your strength. ఆయన చెప్తున్నాడు అలా నెమ్మదిలో మీకు బలం కలిగి ఉండును అని. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, you will lose nothing. మీరు దేన్ని కూడా కోల్పోరు. Don't become desperate. మీరు అలా ఆతృతగా అవ్వకండి. Wait. ఎదురు చూడండి. You know, the devil also will try to make you desperate and say, now you have to do it now. కొన్నిసార్లు అపవాది కూడా మిమ్మల్ని ఇప్పుడే చేయాలని ఆతృత గుండా మిమ్మల్ని పంపిస్తుంటుంది. Like you know, sometimes you go to a shop and they'll say, sir, this offer will get over today. Now only you buy. కొన్నిసార్లు మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ఆఫర్ ఈ రోజే అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కొనాలి అని వాళ్ళు ఎలా బలవంతం చేస్తారు? Like that only devil will try to do. అలానే అపవాది కూడా చేయాలని ప్రయత్నిస్తుంది. But you must say no. కానీ మీరు లేదు అని చెప్పాలి. And you must hold on to God strong. మీరు ఎంతో బలంగా దేవుని పట్టుకొనే ఉండాలి. Because he knows how to deliver his people. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ప్రజలను ఎలా విడిపించాలి అని. He knows how to bring a solution in an impossible situation. ఆయనకు తెలుసు ఆ అసాధ్యమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఎలా పరిష్కారం తేవాలి అని. Imagine, he is a God who made even sun and moon to stop. ఊహించుకోండి, ఆయన దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు, వారిని ఆపగలుగుతాడు కూడా. He is the one who poured manna from heaven. ఆయననే మన్నాను పరలోకం నుంచి ఆకాశం నుంచి కృంభరించింది. I always like to say this. నేను ఎల్లప్పుడూ ఇలా చెప్పాలని There కోరుతున్నాను. was no bakery in the desert who would make bread for 20 lakh people every day. ఎడారిలో 20 లక్షల మందికి ప్రతిరోజు ఆ రొట్టెను తయారు చేయడానికి అక్కడ ఏ బేకరీ లేకుండే. But there was God. కానీ అక్కడ దేవుడు ఉండే. Who poured manna, the bread from heaven. మన్నాని రొట్టెని ఆకాశం నుంచి కృంభరించిన దేవుడు. Trust him, my brothers and sisters. ఆయన నమ్మండి నా సహోదరి సహోదరులారా. He will never leave you, not forsake you. ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఎడబాయడు. The things of the world may let you down. ఈ లోక సంబంధమైన విషయాలు మిమ్మల్ని పడేసేటట్టు చేయొచ్చు. People in the world will let you down. ఈ లోక సంబంధమైన ప్రజలు మిమ్మల్ని తక్కువ చేయొచ్చు. I mean, who is there in this world who is 100% trustworthy? ఈ లోకంలో ఎవరున్నారు 100% నమ్మదగిన వారని? No one. ఎవరూ లేరు. But Jesus never fails. కానీ యేసు ఎప్పుడు అపజయం చెందడు. You know, Pastor Nina was telling, పాస్టర్ నీనా చెప్తుండే 33:3, Jeremiah 33:3. ఇర్మియా 33:3 You know, we never discussed that. మేము అది ఎప్పుడు డిస్కస్ చేయలేదు. But I have the same one on my notes. కానీ నా నోట్స్ లో అదే వచనం కలిగి He says, ఉన్నాను. call to me. నన్ను పిలవండి, I will answer you. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. And show you great and mighty things which you don't know. మీరు అంతకన్నా ఎంతో గొప్ప విషయాలు మీకు తెలియనివి మీరు తెలుసుకుందురు. Answer him is one part. ఆయనకు జవాబివ్వడము అనేది ఒక భాగము. But you know what he says? ఆయన ఏం చెప్తున్నాడో మీకు I తెలుసా? will show you. నేను మీకు చూపిస్తాను. Show you what you are not able to see. మీరు చూడలేని నేను మీకు చూపిస్తాను. Show you the solution which you are not able to see. మీరు చూడలేని పరిష్కారాన్ని నేను మీకు చూపిస్తాను. When Abraham went to offer his son Isaac, అబ్రహాము ఆయన కుమారుడైన ఇస్సాకును బలి చేయడానికి వెళ్ళినప్పుడు there was a ram caught there in the thicket which he did not see. ఆ పొదలలో ఒక పొట్టేలు ఉండడము ఆయన చూడలేదు. But when he was there to offer, కానీ ఆయన అర్పించే సమయం వచ్చినప్పుడు Bible says like this, బైబిల్ ఇలా చెప్తుంది, as he looked up, ఆయన ఆకాశం తట్టు చూసినప్పుడు he saw behind. వెనక ఉన్నది చూడగలిగాడు. As he looked up, ఆయన పైకి చూడగలిగినప్పుడు he saw behind. ఆయన వెనక ఉన్నది I చూడగలిగాడు. find this amazing. నాకు ఇది ఆశ్చర్యంగా When అనిపిస్తుంది. you look up, మీరు పైకి చూసినప్పుడు you don't see what is behind. మీ వెనక ఉన్నదేదో మీకు కనపడదు That's కదా. what God says. కానీ దేవుడు చెప్తున్నాడు, When you call upon me, మీరు నాకు మొరపెట్టినప్పుడు I will show you those things which you cannot see normally. మీరు సాధారణంగా చూడలేని విషయాలను నేను మీకు చూపిస్తాను. And do you know what you will see? మీరు ఏం చూస్తారో మీకు తెలుసా? You will see Jeremiah 29:11. మీరు ఇర్మియా 29:11 చూస్తారు. You will see God says, I know what I have planned for you. మీరు చూడగలుగుతారు దేవుడు ఇలా చెప్పడము, నాకు తెలుసు మీకు ఎటువంటి ఆలోచనలు మీ పట్ల నేను కలిగి My ఉన్నాను. plan is for your good, నా ప్రణాళికలు మీ మంచి కొరకు, మీ not మేలు for కొరకు, your destruction. మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు. My plan is to prosper you. మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికే నా ప్రణాళిక. Therefore, my brothers and sisters, కాబట్టి నా సహోదరి సహోదరులారా, I am here today to call you to trust God in your desperate situations. నేను ఇక్కడ ఎందుకు ఈరోజు ఉన్నానంటే మిమ్మల్ని అటువంటి ఆతృత గల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని తట్టు మీరు తిరిగి పిలవండి, నమ్మండి అని. Do you know why God
is bringing this message to us today? ఈ రోజు మీకు తెలుసా దేవుడు ఎందుకు ఈ సందేశాన్ని మనకు తెస్తున్నారు అని? Because ఎందుకంటే there are amongst us and even on Zoom desperate people. మన మధ్యలోను జూమ్లోను అటువంటి ఆతృత గల మనుషులు ఉన్నారు కాబట్టి. And God is telling you, దేవుడు మీకు చెప్తున్నారు, don't worry, చింత చేయకండి, just trust. కేవలం నమ్మండి. I want you to remember this. మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. Mahendra, can you come please? This side. Come this side. No? Mahima, he's seen here, or I'll come this side. Suppose I am a desperate person. ఊహించుకోండి, నేను అలా ఆతృత గల మనిషిని అనుకొని. I can run everywhere. నేను ప్రతి చోట పరిగెత్తగలను. But you know what I should do? కానీ నేనేం చేయాలో మీకు తెలుసా? Imagine this is Jesus. అది యేసు అని ఊహించుకోండి ఒకసారి. అలా యేసుని గట్టిగా పట్టుకోవాలి. If your arms are not big enough, మీ చేతులు అంత పెద్దగా లేకుంటే ఆయన చేతిని అలా గట్టిగా పట్టుకోవాలి. యేసు చెప్తారు అప్పుడు, నేనున్నా కదా. I want you to remember this. మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. Jesus said, యేసు చెప్పారు, whoever comes to me, ఎవరు నా దగ్గరకు వచ్చినా in no wise I will cast him away. నేను ఎప్పుడు ఆయనను వెళ్ళగొట్టను. When you catch him, ఆయనను పట్టుకున్నప్పుడు he will never say, "Kaiko pekade, why did you catch me?" నన్ను ఎందుకు పట్టుకున్నావు, వదిలేసేయ్ అని అట్లా ఎప్పుడు అనరు. He will say, "Don't worry, I'm there. मैं हूं. ఆయన చెప్తాడు, చింత చేయకండి, I'm నేనున్నా there. కదా, I'm there. నేనున్నా కదా, Don't worry. చింత చేయొద్దు, చింత చేయొద్దు. My brothers and నా sisters, సహోదరి సహోదరులారా, come out of your desperations. మీ యొక్క ఆతృత నుంచి బయటికి రండి. Right now, come out of your desperation. ఇప్పుడే మీ యొక్క ఆతృత నుంచి బయటికి రండి. God is able to free you from your desperation now. దేవుడు మీ యొక్క ఆతృత నుంచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగల సామర్థ్యుడు ఇప్పుడే. I'm not talking about bringing you out of your desperate situation necessarily, నేను మీ యొక్క ఆతృత గల పరిస్థితుల గుండా బయటికి తేవాలనే దాని గురించి మాట్లాడట్లేదు. but you will be delivered out of your desperation inside of you. కానీ మీ లోపల ఉన్నటువంటి ఆ ఆతృత నుంచి విడుదల పొందుకోవాలని When you కోరుతున్నాను. are out of that, when that desperation is out, ఆ లోపల ఉన్నటువంటి ఆతృత బయటికి వచ్చేసినప్పుడు the desperate situation will be a cakewalk for you. ఆ ఆతృత గల పరిస్థితి మీకు ఎంతో సులభంగా ఉంటుంది. Amen. ఆమేన్. Any desperate people here? ఎవరైనా అలా ఆతృత గల ప్రజలు ఉన్నారా ఇక్కడ? Here on Zoom? ఇక్కడ కానీ జూమ్లో కానీ? Would you like to stand up so that we can pray for you? మీరు నిలబడగలిగితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. Even those who are on Zoom, if you can stand up, please stand up wherever you are. జూమ్లో ఉన్నవారు కూడా లేచి నిలబడొచ్చు, మీ గురించి ప్రార్థిస్తాం. There is no desperation which God cannot deliver you from. దేవుడు విడుదల చేయలేనటువంటి ఆతృత ఏదీ లేదు. Today, my brothers and my sisters, ఈ రోజు నా సహోదరి సహోదరులారా, must be the last day, and this may be the last moment of your desperation. మీ ఆతృతకి ఇదే ఆఖరి రోజు, ఈ క్షణమే ఆఖరిది అయిపోవాలి. Even someone, if you're not able to stand, it's okay. What is needed is lift up your heart unto God. ఒకవేళ మీరు నిలబడలేకపోయినా పర్వాలేదు, ఇక్కడ అవసరం ఏంటంటే మీ హృదయాన్ని దేవుని తట్టు ఎత్తడమే. Because it is He who is the solution. ఎందుకంటే ఆయననే పరిష్కారమై ఉన్నారు. Let us pray. ప్రార్థిద్దాం. Father, in the name of Jesus, I commit each and every one of my brothers and sisters who are desperate into your hands. తండ్రి యేసు నామంలో నా సహోదరి సహోదరులైనటువంటి ఆతృత గల వాళ్ళందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము. Every demon trying to push them into desperation, I command you, leave and go in Jesus' name. ప్రతి దురాత్మ వారినటువంటి ఆతృతలో పడవేస్తున్న దాన్ని నేను ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో విడిచిపెట్టి వెళ్ళాలి. I pray for the touch of your Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క తాకిడి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. I pray for quietness and confidence in every heart. ప్రతి హృదయంలో నెమ్మది నమ్మకము కలగాలని ప్రార్థిస్తున్నాను. And I declare that desperation is defeated in Jesus' name. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, ఆ ఆతృత అనేది ఓడిపోబడ్డది అని. Lord, I pray that my brothers and my sisters may be able to see what you want to show. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నా సహోదరి సహోదరులు మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది చూడగలగాలని. I pray that everyone's perspective may become like your perspective.
నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి ఆలోచన దృక్పథం మీ ఆలోచన దృక్పథంగా కావాలి అని. Give us your eyes, O Lord. మీ కళ్ళని మాకు ఇవ్వండి ప్రభువా. Help us to understand with your understanding. మీ యొక్క జ్ఞానము గ్రహింపుతోటి మేము అర్థం చేసుకునేటట్టు సహాయం చేయండి. I declare victory in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో నేను విజయాన్ని ప్రకటిస్తున్నాను. And I pray మరియు నేను ప్రార్థిస్తున్నాను, that let your name be glorified. మీ నామం మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I just want you to declare one word for me. మీరందరూ నా కొరకు ఒక మాట ప్రకటించాలని నిర్ధారించాలని నేను అడుగుతున్నాను. I am more than a conqueror in Christ Jesus. నేను క్రీస్తులో అత్యధిక విజయం పొందిన వారిని అని. Can you say that I'm more than a conqueror in Christ Jesus? క్రీస్తులో నేను అత్యధికమైన విజయం పొందిన వారిని అని మీరు చెప్పగలుగుతారా? Can I hear it loudly, please? కొంచెం గట్టిగా నేను వినొచ్చా? I'm more than a conqueror in Christ Jesus. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Thank you. వందనములు. Let's worship the Lord with our tithes and offerings. మన ప్రభువుని ఆరాధిద్దాం మన దశం భాగాలతో కానుకలతోటి.